performance, but better things in XCV9S is good. It's good. Like because earlier I చెప్పాను కదా నేను everything అట్లా రన్ చేసినప్పుడు రియల్ వరల్డ్ రేంజ్ చూపిస్తుంది. If I turn off but she allows me to turn. But ఏంటంటే like when I am buying with charger without charger అనే 2 ఆప్షన్స్ వెళ్ళలేదు కాబట్టి ఇంకా మొత్తం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ when I am planning, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్. ఈరోజు మనము XCV9S ఎలక్ట్రిక్ కార్ 7 సీటర్ లాంచ్ అయింది కదా, అది శ్రీకాంత్ గారు తీసుకున్నారు. తన పేరు శ్రీకాంత్ అనమాట. హాయ్ శ్రీకాంత్. సో మీరు ఎప్పుడు తీసుకున్నారండి వెహికల్? లైక్ నేను April 2nd ఆల్మోస్ట్ 1 month అవుతుంది. April 2nd తీసుకున్నాను. సో ఎంత పడింది అప్పుడు తీసుకున్నప్పుడు? లైక్ కాస్ట్ వచ్చేసి లైక్ ఇంక్లూడింగ్ ఫిట్టింగ్స్ అవన్నీ కలిపి లైక్ 29,70,000 అరౌండ్. సో రోడ్ ట్యాక్స్ లేదు కదండి, ఈవీ కాబట్టి. సో రోడ్ ట్యాక్స్ లేకుండానే 29. రోడ్ ట్యాక్స్ లేకుండా. సో యాక్సరీస్ ఏమేమి ఇచ్చారు మీరు? అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, మీరు ఏమేమి ఇచ్చారు? లైక్ యాక్సరీస్ అంటే లైక్ ఫుడ్ స్టెప్ వేయించాను. ఇంకా తర్వాత వచ్చేసి లైక్ 7D మ్యాటింగ్ ఒకటి, ఇంకోటి స్క్రీన్ కవర్. సో ఇవి బేసిక్. సో వాళ్ళేమి ఇవ్వలేదు? విండ్ వైజర్స్ ఇవి. సో విండ్ వైజర్ కూడా మీరే వేయించాను అదే పార్ట్ ఆఫ్ ప్యాక్. సో మీరు XCV9S తీసుకున్నారు కదా, అసలు పెట్రోల్ డీజిల్ కాకుండా ఈవీకి ఎందుకు వెళ్ళారు ఫస్ట్ ఏంటంటే చేంజింగ్ ట్రెండ్స్ పరంగా లైక్ అందరు ఈవీ చూస్తున్నారు కాబట్టి ఈవీ అనుకున్నాను. బట్ అర్లియర్ అనుకున్నప్పుడు ఏంటంటే దెర్ వర్ నో గుడ్ వెహికల్ విత్ గుడ్ రేంజ్ టైప్ లో ఉంది లైక్ XUV సెగ్మెంట్ లో. సో ఐ వాస్ వెయిటింగ్. సో ఫస్ట్ like Harrier was like somewhere in December లో I was looking for Harrier. So Harrier which is 600 వాళ్ళ రేంజ్ క్లెయిమ్ చేసి 600 ప్లస్ క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి. So like I was looking into it, then I heard about like XCV9S, so which going to launch like because after Harrier తర్వాత ఇది సేల్స్ లోకి వచ్చింది మార్కెట్ లోకి. So I heard about XCV9S, then I thought of waiting for some more time so that I can compare and buy the better one. సో అప్పుడు అంటే లైక్ Harrier వచ్చాక లైక్ మా నైబర్ Harrier తీసుకున్నారు. సో ఐ లుక్ ఇన్ టు Harrier, లైక్ ఇట్ వాస్ గుడ్, గుడ్ ఆడియో సిస్టమ్ ఉంది, ఎవ్రీథింగ్ లైక్ లోపర్ కంఫర్ట్ ఎవ్రీథింగ్ గుడ్ ఉంది పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Then I waited to see like how XCV9S will be. So XCV వచ్చాక like January లో I thought of buying, but I thought of waiting for a couple of months so that I can get a genuine reviews. So I waited for couple of months and then after reading some reviews and everything, so more or less both are equivalent like in terms of performance, but better things in XCV9S is one is 7 seater, for a family car I felt it is good. And if I fold అది like similar boot space వస్తుంది. And infotainment comparatively it is really good. 16 audio speakers ఉన్నాయి and good like full length screen ఉంది. Like even I can run YouTube like continuously, co-passenger YouTube and YouTube or anything they can view. So అదొక good thing ఉంది. So I thought of okay fine, similar cost and when comparing అక్కడ 4-wheel drive ఉంది Harrier లో. So Harrier లో 4-wheel drive but anyway like most of the before our city roads and everything it's not necessary, like even if I would have bought Harrier I would have not bought like a 4-wheel drive one thing. So I thought of okay it is a good choice to go to XCV9S comparing with Harrier. నైస్. సో XCV9 కూడా వచ్చింది కదా 5 సీటర్, దాంతో ఏమైనా కంపేర్ చేశారు అంటే అది ఎప్పటి నుంచో ఉంది కదా? XCV9 అది ఫ్యామిలీ సెగ్మెంట్ లో వెళ్ళాలనుకుంటున్నాను. బికాస్ స్పోర్ట్స్ కైండ్ ఆఫ్ వెహికల్, ఐ మీన్ దట్ లుక్ అండ్ ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. So I thought of going with Harrier or this ane thought to because I want to go with compact XUV, not sedan kind of model, a coupe model kaakunda. So I thought of dantlo like I was comparing only between Harrier and XCV9S. So that's the only reason. సో అంతకు ముందే ఏ కార్ వాడేవాళ్ళండి? అంతకుముందు నేను బ్రీజా వాడేవాడిని లైక్ డీజిల్ వేరియంట్. సో it used to give me good range. So అదే like I mean EV, so it's satisfied with that. సో ఇది బ్యాటరీ 3 బ్యాటరీస్ టైప్స్ ఉన్నాయి కదా, మీరు తీసుకుంది ఏ బ్యాటరీ? నేను లైక్ 79 kW. సో నార్మల్ లైక్ ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 2 అబోవ్, ప్యాక్ 3 అబోవ్ ఉంది. సో నేను ప్యాక్ 3 అబోవ్ కాకుండా ప్యాక్ 3 తీసుకున్నాను. సో ఓన్లీ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాక్ 3 అండ్ ప్యాక్ 3 అబోవ్ లో ఓన్లీ కొన్ని ఫీచర్స్ అనమాట విచ్ ఐ మైట్ నాట్ బి యూజింగ్. అంటే లైక్ స్లీపింగ్ సెన్సార్ ఒకటి ఉంది, లైక్ హెడ్స్ అప్ డిస్ప్లే ఒకటి ఉంది, అండ్ డోర్ ల్యాంప్స్ లైట్స్ ఉన్నాయి. సో ఇవి వదిలేస్తే లైక్ వేరే I thought of both are similar like 3 and 3 above. So I thought of sticking to 3 which is 79 kW highest battery range. సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది ప్యాక్ 3 అబౌవ్ కి మీరు లైక్ ఆల్మోస్ట్ 1.5 to 2 lakhs దాకా డిఫరెన్స్ వస్తుంది. 1.5 to 2 lakhs డిఫరెన్స్.
సో మీరు చార్జర్ పెట్టించుకున్నారండి దీనికి? యా లైక్ charger. ఇన్స్టాల్ చేయించుకున్నాను. బట్ చార్జర్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే లైక్ 11 కిలోవాట్ చార్జర్ కెపాసిటీ మనకి ఇస్తున్నారు లైక్ మహీంద్రా నుంచి. బట్ మన హౌస్ హోల్డ్ కెపాసిటీ వచ్చేసి 5 కిలోవాట్ ఉంటుంది. సో వీ నీడ్ టు వర్క్ విత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఇంక్రీజ్ అవర్ వర్క్, ఐ మీన్ లోడ్ ఇంక్రీజ్ చేయించుకోవాలి. సో వన్స్ వీ ఇంక్రీజ్ ద లోడ్ లైక్ 11 kilowatt వీ కెన్ యూజ్ ఇట్. బట్ ప్యారల్ గా వీ కెన్ ఆల్సో యూజ్ లైక్ అదర్ ఆప్షన్ కూడా ఇస్తున్నాడు మనకు 2 kilowatt లైక్ టిపికల్ మన ఇంట్లో 16 amps ప్లగ్ పాయింట్ ఎలా ఇస్తుందో ఆ ప్లగ్ పాయింట్ ఆప్షన్ కూడా ఇస్తుంది. ఇఫ్ యూ వాంట్ లైక్ టిల్ ద లోడ్ ఇంక్రీజ్ అయ్యే లోపల ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సమ్ ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఫిట్ చేస్తున్నాడు. అండ్ ఫర్ నౌ నాకు ఏంటంటే ఈవెన్ దో ఇట్స్ 11 kilowatt I can adjust the watts అంటే లైక్ 11 కరెంట్ 5 kilowatt చెప్పాను కదా నా లోడ్ ఉన్నది 5 kilowatt కి నాకు అడ్జస్ట్ చేసి పెట్టారు యాజ్ ఆఫ్ నౌ. సో వన్స్ ఐ ఇంక్రీజ్ ద లోడ్ ఐ కెన్ అడ్జస్ట్ దిస్ వన్ ఆల్సో. సో ఎంత టైం పడుతుంది మీకు హౌస్ ఛార్జింగ్ అంటే 0 to 100 అలా ఎప్పుడు టెస్ట్ చేశారా లేకపోతే? లైక్ నేను సోఫార్ లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా చేయలేదు. సోఫార్ ఐ వెంట్ ఓన్లీ విత్ నార్మల్ లైక్ 16 amp లైక్ 2 kilowatt దాంతో ఛార్జింగ్ వెళ్ళాను. సో ఇట్ took almost like 24 hours to get full charging. Almost 24 hours పట్టింది 0 to 100 రావడానికి 24 hours. ఓకే. ఒకవేళ 5 అంటే మీరు చెప్పినట్టు 5 కానీ 11 కానీ వాడితే ఎంత టైం పడుతుంది? లైక్ ఇట్ విల్ బిలో లైక్ 5 hours and 4 hours పట్టొచ్చు. 4 to 5 hours అంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే ప్రొపోర్షనల్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. 24 hours డివైడెడ్ బై ఇంచుమించు అలా క్యాలిక్యులేషన్ వస్తుంది. యా 11 kilowatt 4 to 5 hours. సో ఇది రేంజ్ ఎంత వస్తుందండి? మీరు 17 kilowatts ఉన్నారు. లైక్ క్లెయిమింగ్ పరంగా అయితే 670 ప్లస్ ఉంది. బట్ మీన్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి నాకు 420 సంథింగ్ అలా చూపిస్తుంది. లైక్ 420 రియల్ వరల్డ్ అంటే 420 విత్ 0% విత్ 20 అంటే 100 to 20% 420 అంటే మీరు ఎంత రేంజ్ వరకు టెస్ట్ చేశారు 100 నుంచి? నేను మొత్తం కెపాసిటీ నేను టెస్ట్ చేయలేదు. బట్ వెన్ ఐ టర్న్ ఆన్ మై అంటే లైక్ ఇంజిన్ ఆన్ చేసేసరికి నాకు ఇట్ విల్ షో రియల్ వరల్డ్ రేంజ్. రియల్ వరల్డ్ రేంజ్ లో నాకు ఇట్స్ క్లియర్లీ షోయింగ్ లైక్ టర్న్ ఆన్ ఏసీస్ ఆడియో సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని యూటిలైజ్ చేసుకుంటే ప్రాపర్ గా ఇట్ ఇస్ షోయింగ్ యాజ్ 400 చేంజ్. 400 ఎప్పుడన్నా అంటే హైవేస్ కి వెళ్ళారా లేకపోతే ఓన్లీ ఇప్పుడు దాకా సిటీ? హైవే అంటే లైక్ టెంపుల్ యాదగిరిగుట్ట విజిట్ చేసి వచ్చాను. లైక్ మీన్ హైవే ట్రిప్ ట్రిప్ అంటే అది ఒకటి. ఇంకా ఐ డిడ్ంట్ వెంట్ టు లాంగ్ డ్రైవ్ కి ఇంకా లాంగ్ డ్రైవింగ్ కి వెళ్ళలేదు. లైక్ ఇంకా టెస్ట్ చేయాలి. బికాజ్ నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు. సో దట్స్ ద రీజన్ ఇంకా వెయిట్ చేస్తున్నాను. లైక్ నెంబర్ ప్లేట్ వచ్చాక ఐ కెన్ స్టార్ట్. సో ఇది ఎక్స్టీరియర్ ఫ్రెండ్స్ ఇలా ఆన్ చేయగానే ఇలా లైటింగ్ వస్తుంది అనమాట. సో యా శ్రీకాంత్ గారు, సో మీకు ఎక్స్టీరియర్ లో ఏం నచ్చినాయండి? వన్ థింగ్ నాకు వెహికల్ కలర్ యూనిక్ గా అనిపించింది. బ్లాక్ లో ఉంది. బ్లాక్ ఇట్స్ రూబీ వెల్వెట్. బట్ యా సో లైక్ దేర్ షేడ్స్ లో కనిపిస్తుంది. మోర్ లైక్ లాంగ్ నుంచి చూస్తే నీకు బ్లాక్ లా అనిపిస్తుంది. మన దగ్గరకు చూస్తే లైక్ ఇట్స్ రూబీ వెల్వెట్ అనమాట. సో దట్ ఈస్ కలర్ థింగ్ ఈస్ యూనిక్. ఇక్కడ డెజర్ట్ మిస్ట్ వేరే కలర్స్ ఉన్నాయి లైక్ విచ్ ఇస్ పాపులర్ ఇన్ మహీంద్రా. ఈవెన్ వాళ్ళ మార్కెటింగ్ లో కూడా దే ఆర్ యూజింగ్ డెజర్ట్ మిస్ట్ యాజ్ ఏ బ్రాండింగ్. బట్ this color looked unique for me. So black and ruby velvet. And even like after purchasing like many like outside like friends review everything like everyone like this. Yeah, it's very looking very nice and class. Adokati. And exterior paranga vachesi yeah the lights really good. Like music తో పాటు like it blinks అవుతుంది. So headlight throw ఎలా ఉందండి మీకు? అంటే నైట్ it's good yeah it's good like బికాస్ అర్లియర్ నేను చెప్పాను కదా నేను బ్రీజా వాడాను. సో బ్రీజా వాడినప్పుడు బ్రీజాతో కంపేర్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ రియల్లీ గుడ్ ఫర్ మీ. లైక్ సో 19 inch టైర్స్ కదండి? యా 18 inches ఎంఆర్ఎఫ్ ఇచ్చారు. యా సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్యాక్ 3 అని ఉంటుంది. ఇక్కడ 3 అయితే స్టెప్ ఇలా ఇచ్చారు అనమాట. సో ఇంకా వచ్చేసి అలా వీల్స్. సో ఇది చార్జర్ పాయింట్ కదండి? yes చార్జర్ పాయింట్. ఓకే. సో ఇది చార్జర్ పాయింట్ ఫ్రెండ్స్ ఇవి. సో బేసిక్ గా ముందర వచ్చేసి XUV9 ఇలా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ XUV7X డిజైన్ లా ఉంది. అంటే లైట్స్ వచ్చేసి. సో ఇక్కడ బ్యాడ్జింగ్ చూడొచ్చు మీరు XUV9S అని ఉంటుంది ఇక్కడ మహీంద్రా లోగో. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం ఫ్రెండ్స్. సో శ్రీకాంత్ గారు మీకు నచ్చిన ఇంటీరియర్స్ చెప్పండి ఎలా ఉన్నాయి, అలాగే రేంజ్ ఎలా స్టార్ట్ చేశారు? Okay, so for me like good thing is like seat adjustment like I can like multiple drivers ఉన్నప్పుడు like 1 2 3 so I can just memory set చేసుకోవచ్చు. So I can adjust and set my memory adokati. And everything like left mirror right mirror adjustments ఇక్కడ ఇచ్చేసారు. Like I can adjust the mirror settings and glass doors window shields
లాక్ అండ్ విండో షిల్ లాక్. ఓకే. డోర్ లాక్ అనేది. ఇంకోటి వచ్చేసి అంటే వెన్ ఐ టర్న్ ఆన్ ఇంజన్ యూ కెన్ సీ ద రేంజ్. సో నౌ ఐ హావ్ 93% ఛార్జింగ్. సో వెన్ ఇట్ షోస్ ఓన్లీ 384. సో రియల్ వరల్డ్ రేంజ్. సో అంటే లైక్ నార్మల్గా వెన్ ఐ టర్న్ ఆన్ ఏసీ అండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, అంటే లైక్ ఆడియో స్క్రీన్ ఎవ్రీథింగ్ టర్న్ ఆన్ చేసినప్పుడు రియల్ వరల్డ్ రేంజ్ చూపిస్తుంది. ఇఫ్ ఐ టర్న్ ఆఫ్ ఏసీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఇట్ మే ఇంక్రీజ్ స్లోలీ. ఓకే. ఇంకోటి ఏంటంటే లైక్ సీటింగ్ పరంగా దే హావ్ ప్రొవైడెడ్ అస్ ద వెంటిలేటెడ్ సీట్స్, లైక్ మిడిల్ రో అండ్ ఫ్రంట్ సీట్స్ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ఇచ్చారు. సో దట్ ఈస్ గుడ్ థింగ్, బికాస్ అర్లియర్ వర్జన్స్ లో ఏమున్నా కూడా ఓన్లీ ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ సీట్ ఇచ్చారు, కానీ బ్యాక్ సీట్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ మిడిల్ సీట్ కూడా ఇచ్చారు. దట్స్ గుడ్ థింగ్. సో కలర్ సీట్స్ ఆప్షన్ ఇదేనా, అంటే లైట్ కలర్ కదా మరి మీకు? లేదు, ఆప్షన్ లైక్ ఫిక్స్ ఇదే కలర్ ఉంది. సో వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి సీట్ కవర్స్ కూడా వీ డోంట్ హ్యావ్ చాయిస్ టు చేంజ్ ఇట్. బట్ బట్ it looks good, like maintenance paranga, I understand, but color matching paranga is good. సో 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు కదండి, ఆ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 360 కెమెరాలో సో this is the front view and this option is rear view. Okay. And side views ki idi 4 views. Yeah, 4 views and 3D view. This is something shows as 3D. Okay. సో జనరల్ గా 540 డిగ్రీ కెమెరా అని కూడా విన్నాను. Yes, అది నాది ప్యాక్ 3. సో ప్యాక్ 3 అబోలో ఉంది ఆ ఫీచర్. సో దాంట్లో లైక్ అడిషనల్ కెమెరా వ్యూస్ ఉన్నాయి. సో వన్ ఈజ్ లైక్ అండర్ గ్రౌండ్ లో, ఐ మీన్ అండర్ గ్రౌండ్ కింద చూపిస్తుంది. ఇక్కడ ఇంకో కెమెరా ఆప్షన్ ఇచ్చాడు అనమాట ఇంటీరియర్ గా. సో వేర్ యూ కెన్ హ్యావ్ ఏ వీడియో కాలింగ్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఆప్షన్ ఉంది. సో ఐ థాట్, ఐ మీన్ for me I don't think it's that value added, and like I went to only 3. Okay. So dash cam కూడా ఇచ్చాడా బై డిఫాల్ట్ గా ఇవ్వలేదు. సో ఐ హావ్ టు పర్చేస్ లైక్ అడిషనల్ ఫిట్టింగ్ లో బ్యాక్ 3 లో ఫిట్టింగ్ చేయించుకోవాలి. సో 16 స్పీకర్స్ అన్నారు కదా, సో ఇందులో అంటే 16 స్పీకర్స్ ఇంక్లూడింగ్ ట్విటర్స్, హార్మోన్ కార్డ్ అని ఇచ్చి ఉంటాడు జనరల్ గా. సో ఇందులో యూట్యూబ్ అవి కూడా ఇప్పుడు ఇది ఈ స్క్రీన్ చాలా ఫేమస్ కదా, XCV. లైక్ ఫర్ కో ప్యాసెంజర్ దే కెన్ use the screen, can play like. Okay. This sounds is ఫీలింగ్ ఉంది, బాగుంది చాలా స్పీకర్స్. సో ఇంక ఇందులో అంటే యూట్యూబ్ అవి కాకుండా యూట్యూబ్ లైక్ ఎనీ యాప్, లైక్ ఈవెన్ నేను లైక్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, లైక్ అదర్ క్రికెట్ ఎనీ యాప్ జస్ట్ లైక్ మొబైల్ ఏం లేదా అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు నైట్ మోస్ట్లీ అంటే డిస్ట్రాక్షన్ అంటే ఐ కెన్ స్టిల్ సీ లైక్ నైట్ టైం అయితే స్క్రీన్ వ్యూ అయితే కనిపిస్తుంది. డే టైమ్ లో జస్ట్ వ్యూ సరిగా కనిపించదు, కానీ ఈవెన్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ బ్రైట్నెస్ మేబీ డే టైం కూడా కనిపించవచ్చు. డిస్ట్రాక్షన్ లైక్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ రోడ్ చాలా తక్కువ. ఇట్స్ ప్రాక్టికల్, బికాస్ ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ లో ఇఫ్ దే డోంట్ ప్రొవైడ్ దట్ ఫీచర్, అందరూ మొబైల్స్ యూస్ చేస్తారు, దే కెన్ స్టిల్ సీ దట్. శ్రీకాంత్ గారు, సో ఇందులో రేంజ్ మోడ్స్ ఉన్నాయి కదా, రేంజెస్ ఉన్నాయి, డ్రైవ్, రేస్ అట్లా. సో అవి ఎలా ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ like let me explain this battery. So battery is, you can see like battery how much it got charged and ఇంకెంత పెండింగ్ ఉంది అనేది. Like if I open this one, you can clearly see like 7 hours 22 minutes లాస్ట్ చార్జ్ నేను AC చార్జ్ చేశాను, which is 2 kilowatt తో చార్జ్ చేశాను. ఓకే 2 kilowatt తో చార్జ్ చేసినందుకు, సో విచ్ యాడెడ్ లైక్ 14% ఇంక్రీజ్ అయ్యింది, లైక్ 69 kilometers యాడ్ అయ్యింది. సో దట్ ఈస్ ఛార్జింగ్ గురించి. అండ్ ఇఫ్ ఐ గో టు లైక్ రేంజ్ మోడ్స్, లైక్ ఇఫ్ ఐ గో టు మై వెహికల్, సో ఇక్కడ నాకు ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో డిఫాల్ట్ ఆప్షన్, సో డిఫాల్ట్ మోడ్, సో వేర్ ఇట్ ఈస్ షోయింగ్ లైక్ 378 as my range, my kilometer range. If I go to range mode, so which slightly it increases the range to 386. Like ఇంకోటి ఏంటంటే బూస్ట్ మోడ్, లైక్ ఎవ్రీడే మోడ్ అనేది ఉంది. సో విచ్ అగైన్ లైక్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లైక్ 368 ఉంది. అండ్ అదర్ వన్ ఇస్ రేస్ మోడ్ లో లైక్ 358 రేంజ్కి వెళ్ళిపోయింది. ఓకే. అండ్ ఇంకా లైక్ అదర్ ఆప్షన్స్ లైక్ ఇక్కడ లైక్ స్నో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్నో మోడ్ లో కూడా వెళ్ళొచ్చు. సో మేబీ యాంటీ స్కిడ్ అట్లాంటి సపోర్ట్ చేసుకోండి. ఓకే. సో బై డిఫాల్ట్ మీరు కార్ స్టార్ట్ చేయగానే ఏ రేంజ్, ఏ మోడ్ లో ఉంటుంది? డిఫాల్ట్ మోడ్ లో ఉంటుంది. సో లైక్ సో ఫార్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డిఫాల్ట్ మోడ్ యూస్ చేశాను. సో ఐ డిడ్ంట్ వెంట్ టు అదర్ మోడ్స్ యెట్. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ రేంజ్ కంపేర్డ్ టు అదర్స్. యా, I mean decent range, but range అనేది like range is something it is giving more comparatively, but yeah, default is like city drives ki default is good enough. ఈ panoramic sunroof అన్నారు కదా, ఒకసారి ఓపెన్.
యా ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంటే హాఫ్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. లైక్ ఇది బ్యాక్ మొత్తం వెళ్ళి ఇది బ్యాక్ అవుతుంది, ఇది ఆఫ్ ఓపెన్ అవుతుంది. అంటే జనరల్ గా వచ్చే కామన్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు పెనోరమిక్ సన్ రూఫ్ ఓపెన్ చేసి అంటే బేసిక్ గా గ్లాస్ ఉన్నా కూడా పోనీ అదొకటి ఓపెన్ చేసినా కూడా దాని వల్ల కూడా రేంజ్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది? దాని వల్ల ఏముండదు? దానివల్ల నాకు ఏమి డిఫరెన్స్ లేదు. ఓకే, నైస్. మేబీ అది ఓపెన్ చేసేసి ఏసీ ఆఫ్ చేస్తే మేబీ యాడెడ్ అడ్వాంటేజ్ ఏమో. అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఏసీ ద యు ఆర్ యూజింగ్. సో ambient లైటింగ్ క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ. వన్ టచ్ కదా ఇది? వన్ టచ్ ఉంది, లైక్ ఈవెన్ యూ కెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. ambient lights I can adjust, like now like నా కార్ రూబీ వెల్వెట్ కాబట్టి కొంచెం పర్పుల్ పెట్టాను. But yeah, if I go to interior ambient lights I can adjust. I can go to like based on my mode I can adjust. Like if I go to switch to monsoon it turns into green, and if I go to anthem it turns into red. ఇది పర్పుల్, ఇంకా వింటర్ లో బ్లూ కలర్. సో లైక్ ఈ ఆప్షన్స్ ఇచ్చాడు డ్రైవ్ మోడ్ లో, లైక్ డిఫాల్ట్. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సీట్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు కప్ హోల్డర్స్ అవన్నీ కూడా ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అని చెప్పారు కదా శ్రీకాంత్ గారు. సో బ్యాక్ టు వెంటిలేటెడ్ సీట్స్, అలాగే ఫ్రంట్ టు వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట. సో ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ అండి ఇది? యా, వైర్లెస్ ఛార్జింగ్. లైక్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు మాకు ఛార్జింగ్ ఆప్షన్స్ కొన్ని, వైర్లెస్ ఉంది. ఇంకా ఫ్రంట్ లో లైక్ వి హావ్ 2 ఆప్షన్స్ ఫర్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ ఆల్సో పవర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఓకే, వెనకాల బ్యాక్ సైడ్ సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎస్, అవును, విండోస్ కి సన్ బ్లైండ్స్ ఇచ్చారు. ఫ్రంట్ సీటర్స్ కి ఉండదు, బట్ ఓన్లీ బ్యాక్ సీట్. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా ఇవ్వలేదు. యా, ఇవ్వలేదు. అంటే లైక్ మిర్రర్ వ్యూ డిస్ట్రాక్ట్ అవ్వకుండా. సో దే డిడ్ంట్ ప్రొవైడ్. సో ఈ స్విచ్ బాస్ మోడ్ కదా? యా, బాస్ మోడ్. లైక్ ఈవెన్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్ దే కెన్ అడ్జస్ట్ ద సీట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ యా, ఈవెన్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో సీట్ బెల్ట్స్ కూడా రిట్రాక్టబుల్ ఇచ్చారు కదా? యా, I can adjust my seat belt based on they were right. So almost like XUV 7X ఇవి similar 7-seater లో. So even Yeah. this is like bring your own device. So మీరు iPad Yes, connect చేసుకోవచ్చు కదా. సో బై డిఫాల్ట్ ఈ సిమ్ ఏమైనా ఇచ్చాడు? మీరు ఏమైనా సిమ్ వేసుకున్నారా టు ప్లే దోస్ యూట్యూబ్స్ అండ్ ఆల్? లేదు, ఈ సిమ్ ఇచ్చాడు. సో లైక్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ మై మొబైల్. లైక్ మీన్ ఈవెన్ మొబైల్ తో కనెక్ట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ హాట్స్పాట్ ఆప్షన్ టు కనెక్ట్, బట్ లైక్ ఈ సిమ్ ఇచ్చారు. సో విచ్ ఐఎమ్ యూజింగ్ ద ఈ సిమ్ ఇట్ సెల్ఫ్. సో దానికి చార్జ్ చేస్తాడా? Like when like showroom lo they explain me like every servicing like yearly once like some 2000 something they charge చేస్తారు అనేది. సో దీని సర్వీసింగ్ ఎలా అండి? అంటే బేసిక్ గా ఎన్ని కిలోమీటర్స్ కి ఒకసారి సర్వీసింగ్ చేయించాలి? లైక్ ఫస్ట్ సర్వీసింగ్ అయితే 1000 కిలోమీటర్స్ అయిపోయాక రమ్మన్నారు, బట్ అవెంట్ వెంట్ ఇంకా అది. బట్ ఇంకా తర్వాతది 10,000 కిలోమీటర్స్. సో ADAS ఫీచర్స్ ఏమన్నా మీరు టెస్ట్ చేశారా? లేకపోతే అంటే టెస్టింగ్ అంటే ఐ మీన్ లైక్ లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మిర్రరింగ్ అలాంటివి? యా, లైన్ కీప్ అసిస్టింగ్ అంటే లైక్ జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ యూస్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు వెన్ ఐఎమ్ డ్రైవింగ్, వెన్ లైక్ సపోజ్ నేను సైడ్ ఇండికేటర్ వేసానప్పుడు నాకు బ్లైండ్ స్పాట్ వ్యూ వస్తుంది. సో అండ్ ఆల్సో లైక్ సైడ్ నుంచి నాకు ఏ వెహికల్ వచ్చినా లైక్ దెర్ ఇస్ అ వైబ్రేషన్ ఇన్ ద స్టీరింగ్ లో నాకు వైబ్రేషన్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ అలర్టింగ్ మీ లైక్ సైడ్ లో వెహికల్ వస్తుంది, డోంట్ టర్న్ అనేది. బట్ she allows me to turn, but ఏంటంటే it will be alert me like saying that vibrate వస్తుంది. సో ఈవెన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అవన్నీ కూడా ఇచ్చాను. yes, అవన్నీ కూడా ఇచ్చాను. మై వెహికల్ if I go to exterior, if I go to tires, ఇప్పుడు నా టైర్ కెపాసిటీ సో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ అండి బై డిఫాల్ట్ ఇందులో? లైక్ 7 అనుకుంటాను. 7. ఓకే. సో థర్డ్ రో అంటే పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు అండి, ఓన్లీ కిడ్స్? లైక్ ఐ మీన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ రైట్, బట్ కిడ్స్ కి అయితే కిడ్స్ విల్ బి కంఫర్టబుల్, బట్ పెద్దవాళ్ళకంటే లైక్ ఐ డోంట్ ప్రిఫర్ లైక్ బ్యాక్ సీటింగ్ అంత కంఫర్టబుల్ అనుకోని. అండ్ షార్ట్ డిస్టెన్స్ డ్రైవ్స్ కి ఓకే, బట్ లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్స్ కి I won't prefer for bigger ones. ఇలా వన్ టచ్ తో ఈజీగా తీయచ్చు అన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఒకసారి కూర్చొని చూద్దాము. యా, ఇక్కడ లెగ్ రూమ్ అయితే అంతేం లేదు. సో ఇక్కడ ఈవెన్ మన థై సపోర్ట్ కూడా లేదనమాట ఈ సీట్స్ కి ఎక్కువ, బట్ ఇట్స్ ఓకే ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ యాజ్ రీకంట్రోల్డ్. ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ దిస్ ఈస్ ఫైన్. సో బ్యాక్ సైడ్ ఏసీ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇందులో 6-seater 7-seater అండి, ఓన్లీ 7-seater ఒకటేనా? ఓన్లీ 7-seater ఒకటి XUV 9S లో. అది ఇందాక ఫీచర్ చెప్పడం మర్చిపోయాను. మిడిల్ రో లో కూడా లైక్ ఐ కెన్ అడ్జస్ట్ మై సీట్స్ బూట్ స్పేస్ పర్కట్టు. సో ఇట్ ఈస్
This So feature it is will be available. comfortable for Yeah. third row people. So third row people ఉన్నప్పుడు you can adjust like room space కోసం adjust చేసుకోవచ్చు. So it's a very nice feature. Actually, XUV 7XO లో అయితే ఈ ఫీచర్ లేదు, స్లైడింగ్ ఫీచర్. ఓకే. Yes. సో బూట్ స్పేస్ పరంగా వస్తే ఇఫ్ యు సీ లైక్ థర్డ్ Three రో rows. ఓపెన్ చేస్తేనేమో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ బూట్ స్పేస్, జస్ట్ స్మాల్ బ్యాగ్స్ అని పెట్టుకోవచ్చు. బట్ ఇఫ్ ఐ క్లోజ్ ఇట్ లైక్ మోర్ దెన్ 500 Flat beds. ఫ్లాట్ బెడ్స్ టైప్ వచ్చేస్తుంది. సో అవి కూడా అన్ని క్లోజ్ చేయొచ్చు. యా, అది కూడా క్లోజ్ చేసేయచ్చు. సో ఇది చార్జర్ ఇది. యా, చార్జర్. సో దిస్ ఈజ్ లైక్ నార్మల్ గా లైక్ 2 kW ఛార్జింగ్ అన్నా కదా. సో మన రెగ్యులర్ లైక్ ఏసీ ప్లగ్ పాయింట్ తోటి ఇస్తాడు. సో వీ కెన్ యూస్ దిస్ ప్లగ్ పాయింట్ ఎనీవేర్. సో లైక్ నా ఆఫీస్ ఛార్జింగ్ లో ఏంటంటే దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ఇండస్ట్రియల్ ప్లగ్ పాయింట్. సో దానికోసం కన్వర్టర్ ని తీసుకోవాల్సి వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇండస్ట్రియల్, కొన్ని దగ్గర ఇండస్ట్రియల్ ప్లగ్ పాయింట్స్ ఇస్తారు కదా. సో దానికోసం ఇది కన్వర్టర్, లేకపోతే లైక్ అవర్ హౌస్ హోల్డ్ లైక్ 69 ప్లగ్ పాయింట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. సో చార్జర్ కి ఎక్స్ట్రా ఏమైనా చార్జ్ చేస్తారా లేకపోతే కార్ తో పాటు? లేదు, చార్జర్ కంటే లైక్ వెన్ ఐఎమ్ బయింగ్ విత్ చార్జర్ వితౌట్ చార్జర్ అని 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో విత్ ఎక్స్ట్రా చార్జెస్ యాడ్ చేశాడు, బట్ విత్ చార్జర్ తీసేసుకున్నాను. ఎంత చార్జ్ చేశారు అంటే విత్ చార్జర్ అంటే నాకు చార్జర్ ఫిట్టింగ్ లైక్ 11 kW ఫిట్టింగ్, దాంతో పాటు ఇదేమో బై డిఫాల్ట్ గా ఇచ్చేస్తాడు. ఈ చార్జర్ ఏమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ గో విత్ చార్జర్ వితౌట్ చార్జర్ ఇది ఇచ్చేస్తాడు. దట్ ఆప్షన్ అనేది ఓన్లీ యూ నీడ్ టు గో పర్చేస్ చేస్తే. సో మేబీ అరౌండ్ 20 or 30,000 డిఫరెన్స్ ఉన్నట్టుంది. సో ఫిట్టింగ్ ఎంత తీసుకున్నాడు మీరు? ఆ వైర్ అదంతా వాళ్ళే అదంతే వాళ్ళు, బికాస్ వెన్ ఐ ఇంక్లూడ్ బయింగ్ దాంట్లో ఫిట్టింగ్ కూడా దాంట్లో కూడా అప్ టు 15 మీటర్ డిస్టెన్స్ వరకు ఫిట్టింగ్ ఇంక్లూడెడ్. అంతకన్నా ఎక్కువ ఉంటే లైక్ వైర్ చార్జెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు. ఒకసారి ఫ్రంట్ చూద్దాము. ఓ వావ్, చాలా పెద్దది. యా, ఎనఫ్ స్పేస్ ఇచ్చారు. Yeah. సో అప్ టు 60 kgs దాకా యూ కెన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే. అండ్ దేర్ ఇస్ వన్ మోర్, లైక్ ఇఫ్ ఎనీ లిక్విడ్స్ ఏమైనా డ్రైన్ హోల్ ఇచ్చాడు. సో అలాంటివి ఉంటే పెట్టచ్చు, బాటిల్స్ అలాంటి. ఓ నైస్. యాక్చువల్గా హ్యారియర్ లో ఫ్రంట్ లేదు అనుకుంటా. హ్యారియర్ లో ఉంది, బట్ సైజ్ చిన్నది. యా, కీ పరంగా వచ్చేసి మనకు ఆప్షన్స్ వచ్చేసి లైక్ లాక్ బటన్ ఇచ్చాడు, అన్లాక్ ఇచ్చాడు. సో బూట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ లైక్ ఆటో క్లోజ్ కాదు, జస్ట్ ఓపెన్ కి అన్లాక్ కి. అండ్ యా, కూలింగ్ లైక్ బిఫోర్ ఆన్ బోర్డింగ్ కార్ కూల్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ ఎ బటన్ హియర్. అండ్ ప్యాక్ 3 అబోలో మేబీ లైక్ ఆటో పార్కింగ్ ఆప్షన్, లైక్ ప్యాక్ 3 లో లేదు, ప్యాక్ 3 అబోలో ఉంది. సో ఐ థింక్ దాని కూడా ఫీచర్ బటన్ ఇచ్చాడు అనుకుంటా ఆ కీలో. బట్ యా, బట్ ఇన్ దిస్ లో అయితే నాకు ఆటో పార్కింగ్ దీంట్లో లేదు, ప్యాక్ 3 లో లేదు. సో ఈవెన్ హ్యారియర్ లో యాక్చువల్ గా బూట్ కూడా ఆటోమేటిక్ ఓపెన్ ఉంది. సో ఇందులో అయితే లేదు కదా, ఇది లేదు. సో దట్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ లైక్ కంపేర్ టు హ్యారియర్. లైక్ ఈవెన్ అంటే ఇన్ని ఫీచర్స్ ఇచ్చినప్పుడు యూ షుడ్ హావ్ గివెన్ దట్ వన్ ఆటో క్లోజ్ ఫర్ ద ప్రైస్ రేంజ్. ఎస్. ఓకే. సో మీకు ఈ కార్ లో బాగా నచ్చినవి ఏంటి? బికాస్ అదే లైక్ ప్రీవియస్ గా నేను బ్రీజా వాడాను. సో బ్రీజా 2 థింగ్స్ ఇచ్చైనప్పుడు యా, యూ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ కంఫర్టబుల్. like everything is good, even like infotainment, like when you go for a long drives, adokati better option undi. And smooth drive, like even like steering is so smooth, everything compared to my previous vehicle. సో మీరు ఇందులో నచ్చని ఫీచర్ ఏమైనా ఉందా మీకు, ఇది ఉంటే బాగుండేది అని? అదే లైక్ ఇందాక చెప్పాను కదా, ఆటో క్లోజర్ ఆఫ్ బూట్, ఆ ఫీచర్ ఇచ్చింటే కొంచెం ప్రీమియం ఫీల్ ఇంకా బెటర్ వచ్చేది. సో అదొకటి. యా, శ్రీకాంత్ గారు, సో మీరు డీజిల్ వెహికల్ నుంచి ఎలక్ట్రిక్ కి షిఫ్ట్ అయ్యారు కదా. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది కంప్లీట్ షిఫ్ట్ కి? ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఎలక్ట్రిక్ స్విచ్ అయితే లైక్ సౌండ్ ఇస్ సంథింగ్, లైక్ ఇక్కడ స్మూత్, లైక్ నో సౌండ్ అయితే నో సౌండ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా అంటే ఒకసారి డ్రైవ్ కూడా తీసుకెళ్తా అన్నారు, చిన్న డ్రైవ్, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సౌండ్ అయితే జీరో. జీరో సౌండ్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే yeah, diesel always you have a control, like everywhere you can refill it, and when you are going for a long drives you can plan it better. But ikkada ela ante like I have to calculate before I am planning for any journey. I need to calculate, I need to find like ekkada charging points unnai, avandi plan chesukovali. But so far నేను లాంగ్ డ్రైవ్స్ వెళ్ళలేదు కాబట్టి ఇంకా మొత్తం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ వెన్ ఐఎమ్ ప్లానింగ్ లైక్, బికాస్ ఐఎమ్ లైక్ మేబీ కమింగ్ వీక్స్ లో ప్లాన్ చేస్తున్నా. సో ప్లాన్ చేసినప్పుడు లైక్ ఐ హావ్ టు చెక్ లైక్ చార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఆఫ్టర్ 300 kilometers I need to find one charging point to రీఫిల్ ఇట్, అది ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా. సో ఇవన్నీ కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. లైక్ బట్ ఇఫ్ ఇట్ డీజిల్ కార్ దట్ ఈస్ డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు డిఫాల్ట్ మోడ్ లో డ్రైవ్ చేస్తున్నా. సో యా, ఇంజన్ ఆన్ చేసినా కూడా సౌండ్ కూడా ఏమీ రాలేదు అసలు. ఎలక్ట్రిక్ వెహికల్ చాలా స్మూత్ ఉంది.
సో ఇది ఆల్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలండి అంటే లేకపోతే ఓన్లీ ఫ్రంట్ ఇద్దరు పెట్టుకుంటే చాలా? అంటే అలా ఫ్రంట్ ఇద్దరికి అయితే కంటిన్యూస్ అలర్ట్ వస్తుంది, లైక్ Okay. బ్యాక్ సీట్ కూడా అలర్ట్ వస్తుంది, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ స్టార్ట్ అవుతుంది. చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్. ఈవెన్ షాక్ అబ్జార్బర్స్ ఇది కూడా డావిన్సీయేనా? అంటే ఎక్స్యూవీ 7X లో డావిన్సీ. సేమ్. సేమ్. సో ఇక్కడ మీరు స్క్రీన్ లో ఆప్షన్ చూపిస్తారు రీజన్ మోడ్, లైక్ వెన్ ఐ రేజ్ వదిలేస్తే కానీ రీజన్ అవుతుంది. సో మళ్ళీ రేజ్ ఇవ్వగానే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. వెన్ ఐ స్టాప్ ఇట్ ఇట్స్ రీజన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్ గా మీకు ఆటోమేటిక్ రీజన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ XUV 9S 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ రివ్యూ. సో శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్. సో మీ టైం స్పెండ్ చేసి చాలా డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. అండ్ ఆల్సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.